అందరికీ జై భీమ్. నిన్నటి రోజున గౌరవ సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రిస్టియన్లకు వచ్చిన ఆ తీర్పు చాలా అన్యాయం. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఉండదు అని చెప్పడాన్ని చాలా బాధాకరం. ఎందుకంటే ఒక దళితుడు సమాజంలో మతం మారినంత మాత్రాన ఆయనకు కులం పోతుంది అని చెప్పడం చాలా బాధాకరం. అది ఎక్కడ కూడా పోదు. అదేవిధంగా ఒక దళితుడు మతం మారినంత మాత్రాన సమాజం ఆయనను చూసే ఆ దృష్టికోణం ఏదైతే ఉందో అది మారుతుంది అని కూడా మనం ఎక్కడ కూడా చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, దళితులుగా ఉన్నటువంటి మంది చాలా మంది క్రిస్టియన్లుగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో అనేక రకాలుగా వాళ్ళపైన దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఇదే కులం పేరు పైన మాట్లాడుతూ. మరి ఎక్కడ కులం ఎక్కడ పోయింది? మతంలో మారినంత మాత్రాన కులం ఎక్కడ పోయింది అంటే ఒక రకంగా ఇది ఏ విధంగా ఉందిరా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిస్టియన్లకు దళితులకు క్రిస్టియన్ హోదా, క్రిస్టియన్లో మారినంత మాత్రాన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళపైన ఒక దాడులను, వాళ్ళపైన హత్యలను, అత్యాచారాలను ప్రేరేపించిన వాళ్ళమే అవుతామే తప్ప ఇంకొకటి కానే కాదు అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కసారి వాళ్ళకు ఈ అట్రాసిటీ యాక్ట్ కానీ ఇంప్లిమెంట్ అవ్వకపోతే వాళ్ళపైన విపరీతమైనటువంటి దాడులు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి. అవి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉందే తప్ప ఎక్కడ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు మతం అనేది తన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. అదే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 15 చెప్తుంది, మతం అనేది కేవలము ఒక మత విశ్వాసానికి సంబంధించింది, ఆయన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించింది. మతం మారినంత మాత్రాన ఆయన కులం పోతుందంటే అది ఏ విధంగా సాధ్యం? నేను అడుగుతా ఉన్నా. ఇదే యొక్క ఈ రోజు చాలా మంది అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు క్రిస్టియానిటీలకు మారితే వాళ్ళు ఎందుకు బీసీసీగా మారడం లేదు? మరి ఈ రోజు గిరిజనులు, ఎస్టీగా ఉన్నటువంటి గిరిజనులకు ఎంత అన్యాయం అంటే వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుంటే వాళ్ళ ఎస్టీ హోదా ఏమో పోతుంది, కానీ బీసీసీ హోదా మాత్రం రాదు. అంటే విభిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా ఇక్కడ. నేను అడుగుతాను, ఈ రోజు ఉదాహరణకు రాష్ట్రంలో గత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, గత ముఖ్యమంత్రి ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఒక రెడ్డి కులానికి సంబంధించిన ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నాడు. మరి ఆయన మాత్రం తన రెడ్డి హోదాని, తనకు ఉన్నటువంటి ఆ హోదాని, ఆ గౌరవాన్ని మాత్రం ఆయన అట్లే కాపాడుకుంటా పోతాడా? ఆయనకు బీసీ ముఖ్యమంత్రి అని రాదు, ఆయన రెడ్డి ముఖ్యమంత్రి గతంలో కూడా. మరి ఒక దళితుడు, ఒక పేదవాడు, ఒక అణగారిన కులానికి సంబంధించిన వాడు మతం మారినంత మాత్రాన ఆయనకు ఆ కులానికి సంబంధించిన అంశాలు రావు అని చెప్పి మీరు ఏ విధంగా చెప్పగలుగుతారు? ఇది చాలా అన్యమైనటువంటి అంశం కదా. కాబట్టి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తాను, గతంలో కూడా ఏదైతే మా బహుజన సమాజ్ పార్టీ యొక్క స్టాండ్ వెంకకుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా గతంలో మన్మోహన్ సింగ్ గారికి లేఖ రాయడం విషయంలో కావచ్చు, అనేక బహిరంగ సభల్లో కూడా ఇదే ఆంధ్రప్రదేశ్ లో పెట్టి లక్షలాది మంది బహిరంగ సభలో వెంకకుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా క్రిస్టియన్లందరికీ కూడా, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే అని చెప్పి డిమాండ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రోజు భారత రాజ్యాంగంలో మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు హిందువులకు ఏ విధంగా అయితే మనకు ఎస్సీ హోదా కల్పించేసి దళితులకు ఎస్సీ హోదా ఎక్కడైతే కల్పించారో అదే విధంగా 1956లో సిక్కు మతంలో ఉన్న దళితులకు దళితుల హోదా కల్పించారు. 1990 సంవత్సరంలో బుద్ధిస్టులకు ఆ అవకాశం కల్పించారు. మరి క్రిస్టియన్లకు మాత్రం ఎందుకు అవకాశం కల్పించడం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ప్రధాన సమస్య, ఇక్కడ ఎందుకు ఈ సమస్య ఇంత గొంతు పైన కత్తిలాగా వేలాడుతూ ఉందిరా అంటే ఇది కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆకృత్యాలు, బీజేపీ పెద్దలు చేస్తున్నటువంటి ఆకృత్యాలు. ఈ ఆకృత్యాలకు, ఈ సమస్యలకు ఎవరు వంత పారుతా ఉన్నారు? నేను అడుగుతా ఉన్నా. ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులకు కానీ వాళ్ళు ఇచ్చే అంశాలను వాళ్ళు డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా వాళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నారు. వాళ్ళు భాగస్వామి ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక ప్రతిపక్ష పార్టీగా ఉంటూ గతంలో అధికారంలోకి రావడానికి కూడా ప్రధాన కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రిస్టియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు వేసుకునే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. గతంలో
అధికారంలోకి వచ్చాడు. ఈ రోజు కూడా ఆయనకు 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి ఆ హోదాని ఆయన ఎంజాయ్ చేస్తారంటే దానికి కారణం ఎవరు? ప్రధానంగా దళిత క్రిస్టియన్లు. మరి ఈ దళిత క్రిస్టియన్ల పక్షాన మీరు పోరాటం చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి? ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందిరా అంటే ఈ బీజేపీ పెద్దలకి ఎక్కడ కూడా వాళ్ళకు అడ్డువాపు లేదు. ఎందుకు వాళ్ళకు అడ్డువాపు లేదంటే టీడీపీ జనసేన ఏమో ప్రత్యక్షంగా వాళ్ళకు సపోర్ట్ చేస్తా ఉన్నాయి, అదేవిధంగా జగన్మోహన్ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మీరు ఈరోజు రాష్ట్రపతికి సంబంధించిన బిల్లు అంశం కావచ్చు, పెద్ద పెద్ద బిల్లులు ఏ అంశం తీసుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తా ఉంది. నరేంద్ర మోడీకి పరోక్షంగా ఆయన సపోర్ట్ చేస్తా ఉన్నాడు కాబట్టే ఈ రోజు భారతీయ జనతా పార్టీ పెద్దలు కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రోజు దళితుల పైన దేశంలో ఉన్నటువంటి అనేక రకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు మాట్లాడాలి, ముఖ్యమంత్రిగా ఆయనకు అవకాశం ఉంది కాబట్టి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఓట్ వేసుకుంటాడు కానీ ఆయన మాత్రం మాట్లాడు. ఆయనేమో క్రిస్టియానిటీ అంటాడు, ఆయన మాత్రం రెడ్డి లాగానే కొనసాగుతాడు. కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితేనేమి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అయితేనేమి, వీళ్ళిద్దరూ కూడా దళిత క్రిస్టియన్ల పట్ల చిత్తశుద్ధిగా లేరు అని చెప్పి చాలా స్పష్టంగా ఉంది. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రోజు ప్రభుత్వాన్ని, ఈ రోజు టీడీపీ కుటుంబ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ప్రభుత్వం తరపున మీరు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి, మీరు ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, అదేవిధంగా ముఖ్యమంత్రికి దళిత క్రిస్టియన్లను మీ మేనిఫెస్టోలో కొత్త విషయం చెప్పట్లా, మీరు మేనిఫెస్టోలో పెట్టిన అంశమే, మీరు ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టిన అంశంగానే మీరు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి, అదేవిధంగా రాష్ట్రపతికి మీరు లేఖ రాయాలి. దళిత క్రిస్టియన్ ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మీరు లేఖ రాయాలి. అదేవిధంగా పార్లమెంట్ లో ఉన్నటువంటి మీ పార్లమెంట్ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, అదేవిధంగా రాష్ట్రపతిని కలిసి మీరు ఒక డిమాండ్ పెట్టాలి. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించాలని చెప్పి మీరు ఒక డిమాండ్ పెడుతూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఏదైనా పార్లమెంట్ కి సంబంధించిన అమెండ్మెంట్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొని వస్తూ ఏ విధంగా అయితే 1956లో మనకు సిక్కులకు అవకాశం కల్పించారో, 1990లో బుద్ధిస్టుకు అవకాశం కల్పించారో, అదే విధంగా క్రిస్టియన్ కూడా అవకాశం కల్పించాలని చెప్పి మీరు డిమాండ్ చేయాలని చెప్పి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కూడా చాలా క్లియర్ స్టాండ్ తో రాబోయే కాలంలో ఏదైతే దళిత క్రిస్టియన్ జరిగినట్టు ఈ అన్యాయం పట్ల పూర్తి స్థాయిలో మేము గలం విప్పుతాం, రాష్ట్ర వ్యాప్త ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.